హాయ్ అండి. పోహాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. 2 కప్పుల దొడ్డటుకులు అయితే తీసుకోవాలండి. వీటిని 2-3 టైమ్స్ వాష్ చేసి వాటర్ లేనట్టుగా వీటిని పక్కకు తీసుకొని మూత పెట్టేసుకోవాలండి. పోహాలోకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఆనియన్స్, 2 ఆనియన్స్, పల్లీలు, కొత్తిమీర, కరివేపాకు, 5 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు. ఇలా టమాటాలు వేయడం వల్ల పోహా అనేది చాలా టేస్టీగా తయారవుతుందండి. ఒక బాండీలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని పల్లీలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని అన్నీ ఒకసారి ఇలా కలుపుకోవాలండి. టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. టమాటా మనము వేసుకోవడం వల్ల అలాగా చాలా బాగుంటుందండి పోహా. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు టమాటా అనేది ఆయిల్లో మగ్గనివ్వాలండి. తర్వాత ఇలా అవుతుంది. లాస్ట్లో దీంట్లోకి కొంచెం పసుపు, కొత్తిమీర వేసుకొని ఒకసారి అన్నీ కలుపుకోవాలండి. తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్న అటుకులను అయితే పొడి పొడిగా అవుతాయి కదండి. కొంచెం వాటర్ వేసాం కదా, అది పొడి పొడిగా అవుతాయి. ఇలా అయిన తర్వాత వీటిని మనము ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత 5 నిమిషాల వరకు మూత పెట్టేసుకొని మగ్గని చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీ ప్రాసెస్లో పోహా అయితే రెడీ చేసుకోవచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.